जून 1999 के साकार बाबा के मधुर महावाक्य। मुरली का मेन हेडिंग है मीठे बच्चे बाप आए हैं सारी दुनिया से, विकारों की तपत बुझाए सबको शीतल बनाने। बाप आए हैं सारी दुनिया से, विकारों की तपत बुझाए सबको शीतल बनाने। ज्ञान बरसात शीतल बना देती है। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, బాబా వచ్చారు పూర్తి ప్రపంచంతో వికారాల యొక్క పూర్తి ప్రపంచంలో వికారాల యొక్క అగ్నిని ఆర్పేయడానికి, అందరినీ శీతలంగా తయారు చేయడానికి, జ్ఞానం యొక్క వర్షము శీతలంగా తయారు చేస్తుంది. జ్ఞానం యొక్క వర్షము శీతలంగా తయారు చేస్తుంది. प्रश्न, कौन सी तपत सारी दुनिया को जला रही है? मेन हेडिंग में ही क्वेश्चन का आंसर है. ये अग्नि మొత్తం ప్రపంచాన్ని కాల్చేస్తుంది. ఈ అగ్ని మొత్తం ప్రపంచాన్ని కాల్చివేస్తుంది. उत्तर, काम विकार की तपत सारी दुनिया को जला रही है. सब काम अग्नि में जलकर काले हो गए हैं. काम विकारम యొక్క అగ్ని మొత్తం ప్రపంచాన్ని కాల్చేస్తుంది. అందరూ కామాగ్నిలో కాలిపోయి నల్లగా అయిపోయారు. बाप ज्ञान वर्षा से उन्हें शीतल बनाते हैं. जैसे बरसात पड़ने से धरती शीतल हो जाती है, तो इस ज्ञान वर्षा से 21 जन्मों के लिए तुम शीतल बन जाते हो. काम వికారము మొత్తం ప్రపంచాన్ని కాల్చేస్తుంది. అందరూ కామాగ్నిలో కాలిపోయి నల్లగా అయిపోయారు. బాబా జ్ఞాన వర్షంతో వారందరినీ శీతలంగా తయారు చేస్తున్నారు. ఎలా అయితే వర్షం పడితే భూమి శీతలమవుతుందో అలాగే ఈ జ్ఞాన వర్షంతో 21 జన్మల కొరకు మీరు శీతలంగా తయారవుతున్నారు. किसी भी प्रकार की तपत नहीं रहती, तत्व भी सतो प्रधान बन जाते हैं. कोई भी तपते नहीं है. 21 జన్మలు బాబా ఏమంటున్నారు, ఏ రకంగా కూడా అగ్ని అనేది ఉండదన్నమాట. అంటే కాలిపోవడం అనేది ఉండదు. తత్వాలు కూడా సతో ప్రధానంగా తయారైపోతాయి. మీరు ఎప్పుడు కూడా అగ్నిలో కాలరు అంటున్నారు బాబా. అవి తప్పే నహీ హై. ఎప్పుడు కూడా కాలిపోవడము అలాంటిది కూడా ఉండదు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. बाबा कहते रूहानी बच्चे किसकी याद में बैठे हैं? బాబా అడుగుతున్నారు, ఆత్మిక పిల్లలు ఎవరి స్మృతిలో కూర్చున్నారు? శివబాబా స్మృతిలో కూర్చున్నారు బాబా. బాబా जरूर अपने रूहानी बाप की याद में बैठे हैं. తప్పకుండా మీ ఆత్మిక తండ్రి యొక్క స్మృతిలోనే కూర్చున్నారు. रूह अपने परम पिता परमात्मा की याद में बैठी है कि हमको रूहानी पापा कर रिफ्रेश कर शीतल बनाए, क्योंकि काम चिता पर बैठ भारत जल मरा है. ఆత్మలు ఆత్మిక తండ్రి స్మృతిలో కూర్చున్నారు. ఎందుకంటే ఆత్మిక తండ్రి వచ్చి రిఫ్రెష్ చేసి శీతలంగా తయారు చేస్తారు. కారణం ఏంటి? మనమందరము కామ చిత్త పైన కూర్చుని పూర్తిగా భారతదేశం అంతా కూడా కాలిపోయింది అంటున్నారు బాబు. గాతే भी है तपत बुझाए, तपत काहे की, కామ చితాకి పాడుతూ ఉంటారు. భగవంతురావు వచ్చి మా యొక్క ఈ తాపాన్ని చల్లార్చండి అని చెప్పేసి. ఏ తాపము అంటే బాబా అంటున్నారు కామచిత యొక్క తాపం. गाते भी है तपत बुझाए, तपत काहे की, काम चिता की.
बहुत तपत होती है तो मनुष्य मर पड़ते। इस काम चिता की तपत में भारत एकदम जल मरा है, इसलिए बाप को याद करते हैं कि आकर शीतल बनाओ। చూడండి, వేడి బాగా ఎక్కువైపోయింది అనుకోండి, వేడి గాల్పులకి ఎండకి కూడా చాలా మంది చచ్చిపోతూ ఉంటారు. మరి అలాగే ఇక్కడ కూడా బాబా అంటున్నారు, పూర్తిగా కామచిత యొక్క అగ్నిలో, కామచిత అనేటటువంటి ఈ అగ్నిలో ఎలా అయిపోయింది, భారతదేశం పూర్తిగా కాలి బూడిదైపోయింది అంటున్నారు. అందుకే బాబాని గుర్తు చేస్తారు, వచ్చి శీతలంగా తయారు చేయండి అని. బర్సాత్ పడనే సే శీతలతా హో జాతీ హై, धरती शीतल हो जाती है, ये तो बरसात है ज्ञान की. చాలా వేడి ఎక్కువగా ఉందనుకోండి, ఎండలు బాగా మండిపోతున్నాయి అనుకోండి, ఒక వర్షం కురిసింది అనుకోండి, ఎంత చల్లగా ఎంత శీతలంగా భూమి అంతా కూడా శీతలంగా అయిపోతుంది. మరి ఇక్కడ కూడా బాబు వచ్చి ఏం చేస్తున్నారు, జ్ఞాన వర్షాన్ని కురిపిస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చి బాబు మనకి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు అంటే ఆత్మలని శాంతపరుస్తారు. एक ही बार आकर इतना शीतल बनाते हैं, इतना सब कुछ दे देते हैं, जो सत्युग में कोई चीज की उत्कंठा नहीं रहती है. ఎంత వండర్ అంటే బాబా ఒకే ఒకసారి వచ్చి మనందరిని ఎంత శీతలంగా తయారు చేస్తారు అని అంటే, సత్యుగంలో ఇంకా మీకు దేని గురించి అసలు ఆసక్తి, నాకు ఇది ఉంటే బాగుండు, ఇది లేదు, ఇది కావాలి, ఏది కూడా ఉండదు అంటున్నారు. ఆధా కల్ప్ ఉత్కంఠ మే రహతే ఆయే హో, బాబా ఆకర్ శీతల్ బనావ్. అర్ధకల్పం మీరు ఉత్కంఠలో ఉన్నారేంటి, బాబా వచ్చి మమ్మల్ని శీతలంగా తయారు చేయాలి అని చెప్పేసి, అంటే ఒక ఆశ అన్నమాట. ఉత్కంఠ మన ఆశ రక్తే ఆయే. इस ज्ञान वर्षा से भारत अथवा सारी दुनिया शीतल हो जाती है, तुम स्वर्ग के मालिक बन जाते हो. మరి జ్ఞాన వర్షంతో భారతదేశము లేదా మొత్తం ప్రపంచమంతా శీతలంగా అయిపోతుంది, అందులో మీరు స్వర్గానికి యజమానిగా అయిపోతారు. మనుష్య మర్తే హే తో कहते हैं स्वर्गवासी हुआ, पर तो सिर्फ मुख मीठा करते हैं. तुम जानते हो स्वर्ग की अब स्थापना हो रही है, बाबा आया हुआ है, यह ज्ञान वर्षा कर रही है. ఎవరైనా చనిపోతే ఏమంటారు, మనుషులు స్వర్గస్థులు అయ్యారండి అంటారు కానీ నిజానికి ఎవరు వెళ్ళిపోరు కదా, వాళ్ళు ఊరికనే వాళ్ళు నోరు తీపి చేసుకుంటారు. కానీ మీకు తెలుసు స్వర్గం యొక్క స్థాపన ఇప్పుడు జరిగేది ఉంది, బాబా వచ్చారు, మన పిల్లలందరిపైన జ్ఞాన వర్షాన్ని కురిపిస్తున్నారు. शीतलता का असर 21 जन्म रहता है, वहां ना बरसात ना किसी भी चीज की इच्छा रहती. ఇప్పుడు వచ్చి బాబా కురిపించే జ్ఞాన వర్షం యొక్క శీతలత 21 జన్మల ప్రభావం ఉంటుంది అంటున్నారు. అక్కడ ఇలాగా అతిగా వర్షాలు పడడం కానివ్వండి, లేకపోతే బాబా అంటారు ఏ వస్తువు యొక్క కోరిక, నాకు ఇలా ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఏది కూడా ఉండబడుతున్నారు. सदैव बहार ही बहार रहती है, वहां कोई भी प्रकार का दुख नहीं रहता, सूर्य भी सतो प्रधान बन जाता है. మరి ఏ రకంగా దుఃఖం ఉండదు, సూర్యుడు కూడా చాలా సతో ప్రధానంగా ఉంటారు. कभी तपत नहीं दिखाते हैं, तुम सारे विश्व के मालिक बन जाते हो, अभी तो गुलाम है ना. सूर्य भी देखो जब प्रकोप में आ जाता है कितना गर्मी हो जाता है, बेचैनी बढ़ जाती है, कई लोग तो मृत्यु भी प्राप्त कर लेते हैं गर्मी के कारण. लेकिन सतयुग में बाबा कहते हैं 5 तत्व भी सिस्टमैटिक బ్యాలెన్స్డ్ रहते. సూర్యుడు కూడా అక్కడ మీకు నష్టాన్ని ఇవ్వరు, అంటే ఎక్కువ తాపాన్ని ఇవ్వరు, మీకు వేడి అనేది ఎక్కువ ఉండదు. మొత్తం మీరు విశ్వానికి యజమానిగా తయారైపోతారు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు, బానిసలుగా ఉంటారు. गाते हैं मैं गुलाम तेरा, बाप को याद करते हैं. ఒక పాట ఉందన్నమాట, నేను నీకు బానిసని, నేను నీకు బానిసని అని చెప్పేసి బాబాని గుర్తు చేస్తూ ఉంటారంట. अब बाप कहते हैं तुम्हारी सेवा में मैं तुम्हारा गुलाम आकर बना. अभी तक हम गाते थे भगवान हम तुम्हारे गुलाम, हमें पतितों को पावन बनाओ, हमको पावन बनाओ करके बुलाते थे. अभी स्वयं पतित पावन परमात्मा कह रहे हैं मैं आप बच्चों के गुलाम बन करके
आप बच्चों की सेवा में आया। మరి ఇప్పటి వరకు నేను బానిసని పరమాత్మ అని గుర్తు చేస్తూ వచ్చారు కదా. ఇప్పుడు స్వయం పరమాత్మ చెప్తున్నారు, నేను మీకు బానిసగా వచ్చాను, మీ సేవ చేయడానికి వచ్చాను అంటున్నారు. तुम बच्चों की सेवा करता हूँ, पराये पतित देश पतित शरीर में मैं आता हूँ. పిల్లలు సేవ చేస్తారంటున్నారు బాబా. ఏం చేస్తారు బాబా? పరాయి దేశము, పతిత దేశము, పతిత శరీరంలోకి బాబా వస్తారు. इस पतित दुनिया में एक भी पावन हो नहीं सकता. सत्य को पावन, कलयुग को पतित कहा जाता है क्योंकि सब विकारी है. మరి పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనమైన వారు లేరంటున్నారు బాబా. ఈ పతిత ప్రపంచము కదా, పతిత ప్రపంచము పతిత మనుషులు అనమాట. సత్యుగానే ఏమంటారు? పావనమైంది అని చెప్తారు. కలియుగం అంటే పతిత అని చెప్తారు. ఈ పతిత ప్రపంచంలో పవిత్రమైన వారు ఒక్కరు కూడా ఉంటారు. सत्य को पावन, कलयुग को पतित कहा जाता है क्योंकि सब विकारी है. भारतवासी ही इस नॉलेज को समझेंगे. जिन्होंने 84 जन्म लिए हैं वही यह नॉलेज सुनेंगे. वहाँ जो सत्युग त्रेता में आने वाले हैं वही आकर ब्राह्मण बनेंगे नंबरवार पुरुषार्थ अनुसार. మరి బాబా ఏమంటారు? భారతదేశవాసులకి జ్ఞానం అర్థం చేస్తారు బాబా. ఎవరైతే పూర్తి 64 జన్మలు తీసుకుంటారో వారే జ్ఞానాన్ని వింటారు. లేదా సత్యుగ త్రేతాలు వచ్చే వారే వచ్చి బాబాకి బ్రాహ్మణ పిల్లలుగా అవుతారు. అయితే అందులో కూడా బాబా అంటారు నంబర్వార్ పురుషార్థ అనుసారం ఉంటారు. बाप ने समझाया है अभी तुम ब्राह्मण वर्ण में हो, फिर वही देवता वर्ण में आएंगे. బాబా అర్థం చేస్తున్నారు, మీరు ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు, మళ్ళీ మీరేమవుతారు? దేవతా వర్ణంలోకి వెళ్తారు. ब्राह्मण वर्ण अर्थात ब्राह्मण धर्म स्थापन करने बाप आते हैं. ब्राह्मण धर्म, ब्रह्मा ब्राह्मण धर्म स्थापन करते. ऐसे नहीं कहेंगे कि परमपिता परमात्मा आकर शूद्रों को ब्राह्मण बनाते. ఇక్కడ బ్రహ్మ వచ్చి బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు కదా. బ్రహ్మాని క్రియేట్ చేసేది శివబాబా. త్రూ బ్రహ్మ బ్రాహ్మణ ధర్మం రచిస్తారు, కానీ బాబా వచ్చి శూద్రులను బ్రాహ్మణులుగా తయారు చేయాలంటున్నారు. यह तुम्हारी बाजोली चलती है, यह तो बहुत सहज है. तुम जानते हो यह चक्र कैसे फिरता है. विराट रूप में ब्राह्मणों की चोटी और शिव बाबा को भूल गए కదా. ఇది పిల్లి మొగ్గలాట అనమాట. పల్టీలు కొడుతూ ఉంటాం కదా, మనం తిరుగుతూ ఉంటాం అనమాట ఇక్కడ మనం. మరి మీకు తెలిసి ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉంటాము? విరాట్ రూపంలో అంటే విశ్వరూపంలో బ్రాహ్మణుల పిలక స్థానాన్ని శివబాబాని మర్చిపోయారు. అన్ని చూపిస్తారు కదా విశ్వరూపంలో. దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర అందరినీ చూపిస్తారు, కానీ బ్రాహ్మణులను చూపించరు, శివబాబాని చూపించరు. कहते हैं देवता, क्षत्रिय, वैश्य, शूद्र, फिर शूद्र से देवता. अब ब्राह्मण कहा गए? తెలియదు కదా వాళ్ళకి, తెలియదు కాబట్టి బ్రాహ్మణులు మాయమే చేసేస్తారు. బ్రాహ్మణులు లేకపోతే దేవతలుగా ఎలా అవుతారు? మరి బ్రాహ్మణులు ఎక్కడికి పోయారు? బ్రాహ్మణులు गाते भी है ब्राह्मण देवताय नमः. तुम प्रजापिता ब्रह्मा की वंशावली कहा गए. प्रजापिता ब्रह्मा का नाम कितना बाला है. चित्रों में भी कितनी भूल कर दी है. प्रजापिता ब्रह्मा की औलाद का कोई नाम निशान नहीं है. ते ब्राह्मण देवताय नमः అని పాడతారు, అంటే బ్రాహ్మణులే దేవతలుగా మారుతారు. మరి ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి ఎక్కడికి వెళ్ళింది? బ్రహ్మ పేరు ఎంత ప్రసిద్ధి చెందింది. చిత్రాలు కూడా ఎంత పొరపాటు చూపిస్తారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం గురించి అసలు ఎక్కడ చెప్పరంటున్నారు బాబు. स्कूल में टीचर पढ़ाते वह फिर भी सोर्स ऑफ इनकम है. ये मापदंड तो जरूर चाहिए. तुम बच्चे जानते हो उस पढ़ाई से ही मर्तबा मिलता है. స్కూల్కి వెళ్ళారనుకోండి, టీచర్స్ చదివిస్తారు కదా, అదేంటి మీకు ఏమండ్ ఆబ్జెక్ట్ అనమాట.
అంటే బాబా అంటున్నారు చదువుతో మీకు ఒక లక్ష్యం అనేది ఏర్పడుతుంది కదా. అయితే మీకు తెలుసు ఆ చదువుతో లక్ష్యం అనేది లభిస్తుంది. पतित दुनिया में भगवान आकर पतितों को पढ़ाते हैं। बाप कहते हैं मैं तुम बच्चों को पढ़ाकर पावन बनाता हूँ। इस पढ़ाई से इनकम देखो कितनी भारी है। आधा कल्प के लिए तुम तकदीरवान बनते हो। అయితే చదువుతో చూడండి మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్, చదువేంటి సంపాదనకి ఆధారం అనమాట. అర్థకల్పం మీరు ఈ చదువుతో బాగా వచ్చి చదివించే చదువుతో ఎంత ఎంత ఇన్కమ్ మీకు దొరుకుతుంది అంటే మీరు అదృష్టవంతులుగా అర్థకల్ప తయారైపోతారు. भारत में गाया हुआ है 21 पीढ़ी। अब तुम बेहद के बाद से 21 पीढ़ी बेहद का वर्षा पाते हो। भारत देश पीढ़ी मना बुढ़ापे तक, बुढ़ापे तक मना जैसे संपूर्ण आयु जीते हैं, सडन डेथ्स नहीं रहते। जहां तक उनको जीने का जो टाइम पीरियड है, जैसे हम सत्य त्रेता में कहते 150 इयर्स, 150 के बाद अपने आप शरीर छोड़ करके दूसरा शरीर लेते हैं, तो कंप्लीट आयु को पीढ़ी कहते हैं. అంటే వంశము అని అంటే పూర్తి సంపూర్ణ ఆయుష్ అంటే భారతదేశంలో అని చెప్తారు. కన్య జో 21 కుల్ కా ఉద్ధార్ కరే, కన్య గురించి చెప్తారు. 21 తరాలు 21 తరాలు 21 కులాలు ఉద్ధారణ చేసేది అని చెప్పేసి. మరి ఇప్పుడు మీరు అనంతమైన తండ్రితో 21 తరాల వరకు అనంతమైన వారసత్వాన్ని పొందుతున్నారు. लौकिक बाप चाहे अल्पकाल क्षण भंगुर का वर्षा, इस बात से तुम ऐसा वर्षा पाते हो जो पीढ़ी पाई पीढ़ी तुमको दुख नहीं रहेगा. ते लौकिक తండ్రి का अल्पकालिक क्षण भंगुर సుఖం అంటే ఈ జన్మ అయిపోయింది, ఇంకా మళ్ళీ రాదు. కానీ ఇప్పుడు మీరు బాబాతో ఎలాంటి వారసత్వాన్ని పొందుతున్నారంటే మీకు తరతరాలు, ఎన్ని తరాలు? 21 తరాలు दुखम अनेदे ఉండదంటున్నారు బాబా. भारत में ही बेहद का सुख था, यह ज्ञान और किसी की बुद्धि में नहीं है. यह ज्ञान देने वाला बाप जाने और जिनको देते हैं वह जाने और न जाने कोई. మరి భారతదేశంలోనే అనంతమైన సంతోషం ఉండేది. జ్ఞానం మీకు ఎవరి బుద్ధిలో ఉండదు, జ్ఞానం ఇచ్చే తండ్రికి తెలుసు, ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి తెలుసు, ఇంకెవరికి దీని గురించి తెలియదు అంటున్నారు. గ్రంథ की महिमा गाई हुई है. గురు గ్రంథం, సిక్కుల గ్రంథం, గురు గ్రంథం ఏం చెప్తారు? మహిమను పాడతారు అనమాట. क्या कहते गुरु नानक परमात्मा के बारे में? एक ओंकार, सत श्री अकाल, निराकार, निरअहंकार. इसका अर्थ भी अभी तुम समझते हो. वह तो सिर्फ गाते हैं निरहंकारी. इतनी बड़ी अथॉरिटी होते हुए भी उनको कोई अहंकार ही नहीं है. అయితే గురు గ్రంథంలో ఏదైతే చెప్తారు ఓంకారం, ఒకే ఒక ఓంకార స్వరూపుడు, నిరహంకారుడు, అహంకారి అని చెప్తారు. అసలు నిరాకార్ నిరహంకార్ అంటే అర్థం ఏంటి మరి? పాడతారు నిరహంకారి అని చెప్పేసి. ఎంత పెద్ద అథారిటీ చూడండి శివబాబా. కానీ బాబాకి ఏమైనా అహంకారం ఉందా? आज भी बाबा ने क्या कहा? आज मैं आया हूँ बच्चों की सेवा करने, बच्चों की सेवा करने गुलाम बन करके आया. ఈ రోజు బాబా అన్నారు కదా, నేను పిల్లల యొక్క సేవ చేయడానికి పిల్లలకి బానిసగా అయి వచ్చాను అని చెప్పారు అనమాట. అంటే ఎంత పెద్ద అథారిటీ కాదంటే నిరాకార నిరహంకారి అనమాట. इतनी बड़ी अथॉरिटी होते हुए भी उनको कोई आनंद ही नहीं है. यहाँ थोड़ी भी पोजीशन वाले होते हैं तो कितना नशा उनको रहता है. మరి ఎంత పెద్ద అథారిటీ అయినప్పుడు ఏం అహంకారం లేదు. ఇక్కడైతే కొంచెం ఏదైనా కొంచెం పొజిషన్ ఉంది అంటే చాలా ఎంత అహంకారం ఉంటుంది వాళ్ళకి. అంటే నేను ఫలానా ఫలానా అని చెప్పేసి ఎంత అహంకారం ఉంటుంది. వహే అల్పకాల్ వాలే మర్తబే కా నషా कि मैं फलाना हूँ फलाना. अब तुमको इस रूहानी पढ़ाई का नशा है. तुम्हारी आत्मा अभी जागती है. आत्माभिमानी बनना है तभी आपको याद कर सके. అనమాట. ఏదైనా ఆఫీసు ఏదైనా ఉండాలనుకోండి, మంచి పోస్టులు వెళ్తే అభిమానం ఉంటుంది. నేను ఫలానాను ఫలానాను. ఇప్పుడు మీరు ఈ ఆత్మిక చదువు యొక్క నశాలో ఉండాలి.
ఇప్పుడు మీ ఆత్మ తెలుసుకుంటుంది ఏంటి? ఆత్మాభిమానిగా అయితేనే బాబాని జ్ఞాపకం చేయగలరు. आपके साथ योग टूटने से माया का गला लग जाता है. మరి బాబాతో యోగం కుదరలేదనుకోండి, కట్టలేదనుకోండి, ఏమవుతుందంట? మా యొక్క దెబ్బలు తగులుతాయి. मुरझा जाते हैं. टच में नॉट एक पौधा रहता है, ऐसे जस्ट टच करो तो ऐसा हो जाता है. तो ऐसे ही माया का गोला लगने से क्या होता है? फिर मुरझा जाते हैं. ఒకటి ముట్టుకుంటే ముడిచిపోయే చెట్టు ఉంటుంది కదా, అలాగే ఏమవుతుంది? మాయ దెబ్బలు తగిలితే ఏమవుతాయి? మీరు ముడుచుకుంటున్నారు కాబట్టి సంతోషం ఉండదు. ముడుచుకోవడం అంటే ఏంటి? వాడిపోయినట్టు అయిపోతారు అనమాట. ఆనందం ఉండదు, నశ ఉండదు, ఏమి ఉండదు. याद करते रहे तो खुशी का पारा चढ़ा रहे. कोई बोझ इम्तिहान पास, कोई बड़ा इम्तिहान पास करते हैं तो खुशी होगी. ఎంత గుర్తు చేస్తూ ఉంటే అంత సంతోషం, నశ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా పెద్ద ఎగ్జామ్ పాస్ అయ్యారనుకోండి, ఎంత సంతోషం కలుగుతుంది. समझते बस इसके ऊपर कोई और पढ़ाई नहीं है. तुम भी जानते हो हमारी पढ़ाई से ऊंच और कोई पढ़ाई है नहीं. చాలా పెద్ద ఎగ్జామ్ పాస్ అయ్యారనుకోండి, అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకేమనుకుంటారు? చలో ఇదే లాస్ట్, ఇంకా దీని తర్వాత ఇంతకన్నా గొప్ప ఎగ్జామ్ ఇంకేం లేదు అని అనుకుంటారు. మరి ఇక్కడ కూడా బాబా అంటున్నారు, మనకు తెలుసు ఈ చదువు కన్నా ఉన్నతమైన చదువు ఇంకేది లేదు. इन लक्ष्मी नारायण ने पास्ट में जरूर ऐसी पढ़ाई की है. राजयोग सीखे हैं तब महाराजा महाराणी बने. లక్ష్మీనారాయణ కూడా ముందు జన్మలో తప్పకుండా ఇంత గొప్ప చదువుకున్నారు, రాజయోగం నేర్చుకున్నారు, అంటే మహారాజు మహారాజా అయ్యారు. राजयोग तो मशहूर है. परम पिता परमात्मा कर राजयोग सिखाते हैं स्वर्ग के लिए. कहते भी है पास्ट में ऐसे कर्म किए हैं तब यह बने हैं. రాజయోగం ఎంత ప్రసిద్ధి చెందింది? పరం పిత పరమాత్మ వచ్చి రాజయోగం నేర్పిస్తున్నారు స్వర్గం కొరకు. ఏం చెప్తున్నారు? పాస్ట్ లో ఇలాంటి కర్మలు చేశారు అంటే, పాస్ట్ లో పూర్వము చాలా మంచి కర్మలు చేశారు కాబట్టి ఇంత గొప్ప పదవిని పొందారని చెప్తారు. तुम जानते हो इस जन्म में हम ऐसे कर्म सीखते हैं जो भविष्य के जन्म के लिए राज करेंगे और स्वर्ग में विराजमान होंगे. अभी संडे के मुरली में बाबा ने क्या कहा? कर्म माना क्या है? बीज. तो जैसे जैसे श्रेष्ठ कर्मों के बीज बोगे तो उसके रिजल्ट क्या मिलेगी? तो संतुष्टता, दूसरा सफलता. ऐसे बाबा उस ऐसे श्रेष्ठ कर्म करने की कला हम बच्चों को भी सिखाते हैं. మన లైఫ్ లో బాబు చేంజ్ చేస్తున్నారు, మనకి ఎలాంటి కర్మలు నేర్పిస్తున్నారంటే, భవిష్యత్తు జన్మలు మీరు రాజ్యం చేస్తారు, అంటే స్వర్గంలో మీరు విరాజమానులై ఉంటారు అంటున్నారు బాబా. అలాంటి గొప్ప కర్మల్ని బాబు నుంచి మన పిల్లలకి నేర్పిస్తున్నారు. ఇప్పుడు యథా రాజా రాణి తథా ప్రజా భీ హై, రాజధాని హై నా. అంటే రాజు రాణి ఎలా ఉంటారో ప్రజలు కూడా అలాగే ఉంటారు. మరి పూర్తి రాజధాని అనేది స్వర్గంలో ఉంటుంది. बाप आया है राजधानी स्थापन करने, फिर तुम जाकर 21 जन्म पालना करेंगे. 63 जन्म तो दुख होगा है, वह सब खत्म हो जाएंगे. भारत को स्वर्ग कहा जाता है, अभी तो नरक है. జన్మలు ఎంత దుఃఖాలు అనుభవిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ఆ దుఃఖం అంతా సమాప్తమైపోతుంది. భారతదేశం ఒకప్పుడు స్వర్గంలో ఉండేది, కానీ ఇప్పుడైతే నరకము అని చెప్తారు. సృష్టి కిత్నీ బదల్ గయి హే, మరి రాజాయి కహా చలి గయి. ప్రపంచం అంతా మారిపోయింది. ఆ రాజ్యం ఒకప్పుడు ఉండేది, ఎక్కడికి వెళ్ళిపోయింది మరి? रावणाच शुरू होने से फिर तुम पति से बना रहे हो. बाप कहते हैं तुम अपने 84 के चक्र को नहीं जानते. రావణ రాజ్యం మొదలైన దగ్గర నుంచి పద్ధతులుగా అయిపోతారు. మరి బాబా కూడా చెప్తున్నారు, మీరు మీ యొక్క 84 జన్మల చక్రం గురించి తెలుసుకోలేకపోతున్నారు. अभी तो बच्चों को बार बार समझाया जाता है, तुमने 84 जन्मों का चक्र पूरा किया है,
अभी तुम्हारा यह अंतिम जन्म है. పదే పదే బాబా అదే చేస్తున్నారు. ఏ అంతైనా జన్మ పూర్తి చేశారు. ఇది మీ యొక్క అన్ని జన్మల ఆఖరి జన్మ. अब फिर से अपना वर्षा लेना है. हमको तुमको मुक्ति धाम में बैठना ही जाना है. అయిపోయింది పరంధామం వెళ్తాం, మళ్ళీ తిరిగి వారసత్వం పొందాలి, మళ్ళీ కిందకి రావాలి. అంతేగాని చలో బాగుంది కదా పరంధామంలోనే కూర్చుంటాను, ఎందుకు ఈ సుఖము ఎందుకు ఈ దుఃఖము, आवागमन चक्र राने रानो काबंदर बाबा. मुक्ति धाम में बैठने जाना तुम्हारा ऑलराउंड पार्ट है. ऐसे बहुत है जो सतयुग से लेकर द्वापर कलयुग तक भी मुक्ति धाम में रहते. हाँ, लास्ट कलयुग तक मुक्ति धाम में रहते, लास्ट में आएंगे तो भी क्या पार्ट होता है उनका. जैसे बाबा हमेशा कहते दिवाली के दिन क्या होता है, रात को मच्छर पैदा होते, दिन में मर जाते. ऐसे बस आया, फिर जन्म लिया, फिर चला गया, परमधाम में बैठ गई, क्या फायदा. तो ऐसे भी लोग रहते सतयुग से लेकर द्वापर कलयुग तक भी मुक्ति धाम में रहते. ऐसे नहीं कहेंगे यहाँ आने से मुक्ति धाम अच्छा है. చాలా మంది పాత్ర పిల్లలు ఎలా ఉంటుందంట, సత్యుగం నుంచి లాస్ట్ ద్వాపర కలియుగాలు అయిపోయే వరకు కూడా పరధామంలోనే కూర్చొని ఉంటారంట. మరి మంచిదేనా? చలో బాగానే ఉంది, పరధామంలో హాయిగా ఉన్నాం, బాగున్నాము, ఇక్కడికి రావడం ఎందుకు, పాపాలు చేయడం ఎందుకు, పనిష్మెంట్స్ తీసుకోవడం ఎందుకు, హాయిగా పరధామంలో కూర్చుంటాము. బాబా అంటున్నారు కాదనమాట. వాతో మచ్చరు సదృశ్య हो गया, आया और यह गया. मनुष्यों की महिमा गाई जाती है. यह मंदिर किसके है? जो शुरू से लेकर पाठ बजाते आए हैं उन्हों के ही यादगार बनते आए. అది ఎలా అయిపోయింది, ఇలా వచ్చారు, జన్మ తీసుకున్నారు, మళ్ళీ పైకి వెళ్ళి పరిణామం కూర్చున్నారంటే దోమలు చూడండి వస్తాయి, కొడతాయి, మళ్ళీ చనిపోతాయి. ఇప్పుడు దేవతలు మందిరాలు తయారు చేస్తూ ఉంటారు. మందిరాలు ఎవరు ఉంటాయి, ఎవరైతే మొట్టమొదటి నుంచి పాత్ర అధ్యయనం చేస్తూ వచ్చారో వారి స్మృతి చిహ్నాలు తయారు చేసుకుంటూ వస్తారు. पिछाड़ी में जो आते हैं उनका यादगार क्या है क्या? స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళ స్మృతి చిహ్నాలు మందిరాలు కడతారు, పూజిస్తారు. కానీ ఆఖరిలో వచ్చే వాళ్ళ స్మృతి చిహ్నాలు ఉంటాయా? ఉండవు. कुछ भी नहीं. तुम्हारा कितना भारी यादगार है, सबसे जास्ती तुम पाठ बजाते हो. तुम अपनी प्रारब्ध का टाइम पूरा कर जब भक्ति मार्ग में आते हो तब फिर तुम्हारा यादगार तथा शिव बाबा के मंदिर बनने शुरू होते हैं. फिर और धर्म आते हैं. మరి అందరికన్నా ఎక్కువ పాత్ర మీరే అభినయం చేస్తారు. మీ యొక్క ప్రారంభం యొక్క టైం పూర్తయిపోయి భక్తి మార్గంలో ఎప్పుడైతే వస్తారో మళ్ళీ మీ యొక్క స్మృతి చిహ్నాలు శివబాబా యొక్క మందిరాలు తయారు చేయడం మొదలవుతాయి. తర్వాత వేరే ధర్మాల వాళ్ళు కూడా వస్తారు అంటున్నారు ద్వాపర యుగం స్టార్టింగ్ లో. उनका धर्म स्थापन होता है. तुम अपनी हिस्ट्री जागृति भी जानते हो और सब धर्म वालों की भी जानते हो. వేరే ధర్మాత్ములు వచ్చి వారి వారి ధర్మాలను స్థాపన చేస్తారు. అయితే బాబా పిల్లలైన మీరు మీ ధర్మ స్థాపన గురించి తెలుసుకుంటారు, వేరే వాళ్ళ ధర్మాలు కూడా ఎప్పటికి వస్తాయనేది కూడా మీకు తెలుసు. 84 जन्मों की सीढ़ी है. पहले हम स्वर्ग में आते हैं, फिर उतरते कैसे हैं, यह तुम्हारी बुद्धि में है. అంటే టోటల్ 84 బర్త్స్ యొక్క మెట్ల చిత్రం. ముందు మీరు స్వర్గంలోకి వస్తారు, తర్వాత కిందకి ఎలా దిగజారుతూ వస్తారనేది కూడా మీ బుద్ధిలో ఉంది. हर एक जन्म में भिन्न नाम रूप वाले मित्र संबंधी आदि मिले हैं. यह सब ड्रामा में तुम्हारा पाठ पहले से ही नूंदा हुआ है. बाबा क्या कह रहे, हर एक जन्म में ప్రతి ఒక్క జన్మలో రకరకాల నామరూపాలు కలిగిన మిత్ర సంబంధికులు లభిస్తూ వచ్చారు. ఇదంతా డ్రామాలో మీ పాత్ర ముందుగానే ఫిక్స్ అయిపోయింది. कब ऐसा लगता है ये पति क्यों मिला है हमको, ये सासू क्यों मिली है हमको, ऐसे बच्चे क्यों मिले हैं, ऐसे पड़ोसी क्यों मिले हैं. ये सब सोचना बेकार है, क्योंकि बाबा क्या कह रहे हैं आज, ये सब फिक्स है.
हमारे अपने हिसाब किताब के अनुसार हम सबको हर एक का अपना अपना जिस के साथ भी हमारा हिसाब किताब है उनके साथ हमको पार्ट प्ले करना है। मित्र संबंधी बाकी सब तो फिक्स है ना, नोंदा हुआ है, इसमें कोई चेंजेस नहीं है। तो क्या कर सकते हैं, उनके साथ एडजस्ट हो सकते हैं, संस्कार बना सकते हैं। आज की मुरली का वही है ना जो हमने पूछा, त्याग। सर्वस्व त्यागी माना क्या है, सबसे बड़ा त्याग देहाभिमान का त्याग, विकारों का त्याग। तो सबके साथ अच्छे से रहना, व्यवहार में अच्छे रहना है ना। ब्राह्मणों के साथ, अपने लौकिक वालों के साथ संस्कारों को मिला करके रहना, सहज सरल बनना है ना, तभी फिर हम आगे बढ़ सकते हैं। तो बाबा के फिक्स है కదా, మిత్ర సంబంధికులు ఎవరెవరైతే లభించారో రకరకాల నామరూపాలు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్క జన్మలో ప్రతి ఒక్కరికి దొరుకుతూ ఉంటారు. మరి బాబా ఏమంటున్నారు, ఇదంతా డ్రామాలో మీ పాత్ర ముందుగానే నిండిపోయి ఉంది. యా బేహద్ కా డ్రామా హే జో హూబహూ రిపీట్ హోతా హే. అనంతమైన డ్రామా యాక్యురేట్ గా రిపీట్ అవుతూ ఉంటుంది. तुम जानते हो हम 100 देवी देवता थे जो 84 जन्म ले शूद्र बने, फिर हम 100 देवी देवता बनते हैं. मनुष्य तो कह देते आत्मा सुपरमात्मा, తెలుసు కదా, మీరే 84 జన్మలు తీసుకుంటారు, శూద్రులుగా తయారైతారు, మళ్ళీ మనమే దేవదేవతగా అవుతాము. మనుషులు ఏమంటారు, ఆత్మని పరమాత్మ అంటారు. वास्तव में हम सब का अर्थ यह है, वह फिर कह देते आत्मा सु परमात्मा, परमात्मा सु आत्मा. మనమే దేవత క్షత్రియ వైశ్య శూద్రు ఇలా వస్తాం, అంతేకాని ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ ఇది రాంగ్ అంటున్నారు బాబా. तो रात दिन का फर्क है ना, तुम अभी इन सब बातों को जानते हो. तुम अभी पांडव बने हो, कौरव पांडव भाई भाई थे ना, अभी बाप मिला है तो तुम कौरव से पांडव बने हो. బాబా ఏమంటున్నారు, ఇప్పుడు మీరందరూ కూడా ఈ విషయాలు తెలుసుకున్నారు, మీరే పాండవులుగా అవుతున్నారు. పాండవ మన పండ, పండ అంటే మార్గదర్శకుడు కదా. మీరు కౌరవులు పాండవులు సోదర సోదరులు అని చెప్తూ ఉంటారు. మీరు ఒకప్పుడు కౌరవులు అంటే వికారిగా ఉన్న వాళ్ళు భోగి ఆత్మలు, ఇప్పుడు ఏమయ్యారు, పాండవులు అంటే యోగి ఆత్మలుగా తయారయ్యారు. अभी बाप मिला है तो तुम कौरव से पांडव बने हो. बाप तुमको दुख से लिबरेट कर गाइड बन ले जाते हैं. బాబా లభించారు కాబట్టి పాండవులుగా తయారయ్యారు. బాబా మీ దుఃఖాలన్నిటి నుంచి విముక్తి చేసి మీకు గైడ్ గా అయి బాబా పరధామానికి తీసుకెళ్తారు. घर का तो किसी को पता नहीं है, वह कहते हैं आत्मा ब्रह्म में लीन हो जाएगी. तो घर थोड़ी ठहरा, घर में तो रहा जाता है, उनको इन कार्पोरियल वर्ल्ड कहा जाता है. మనుషులు ఏమంటారు, ఆత్మ వెళ్ళి పరమాత్మలో లీనమైపోతుంది, లేకపోతే బ్రహ్మ మహాతత్వంలో లీనమైపోతుంది అంటారు. ఇల్లు ఉంటుంది కదా, ఉండే స్థానము, వెళ్ళి కలిసిపోతాము, లీనమైపోతాము, అలాంటిదేది ఉండదు. దాన్ని నిరాకార ప్రపంచం అని చెప్తారు. अभी तुम बच्चे जानते हो हम निराकारी आत्मा निराकार वर्ल्ड में बिंदी मिसल निवास करते हैं. ఇప్పుడు మీకు తెలుసు నిరాకారి ఆత్మ నిరాకార ప్రపంచంలో బిందు మాదిరిగా నివసిస్తూ ఉంటుంది. वहां भी निराकारी झाड़ है या ड्रामा बना हुआ है. పిక్చర్స్ లో చూపిస్తారు కదా, నిరాకార వృక్షం ఉంటుంది అక్కడ పరధామంలో, ఇదంతా డ్రామా యొక్క వృక్షము, డ్రామా తయారు చేయబడి ఉంది. बीज और झाड़ को जानना है, इसका नाम ही है, क्या है इस झाड़ का दूसरा नाम क्या है, बीज తెలుసుకోవాలి. దీని యొక్క పేరేంటి, కల్ప వృక్షం, మనుష్య సృష్టి వృక్షం. ఇంకా కల్ప కల్ప వృక్షం, మనుష్య సృష్టి. और क्या कहेंगे, इस वृक्ष का नाम क्या कहेंगे, और बाबा क्या कहते मुरलियों में, వృక్షాన్ని ఏమంటారు, ఇప్పుడు వంశవృక్షం. ధర్మానికి, అన్ని ధర్మాలకి వృక్షము.
వెరైటీ ధర్మాల యొక్క కల్పవృక్షం కదా, వెరైటీ అనేక ధర్మాల యొక్క కల్పవృక్షం. రకరకాల ధర్మాలు స్థాపన అవుతూ ఉంటాయని బాబా చెప్తున్నారు కదా. ఏంటంటే వెరైటీ कर्म का झाड़ है। तो कितने वैरायटी है, इनका बीज रूप बाप है। कितनी वैरायटी है, इसका नाम है वैरायटी धर्मों का झाड़। वैरायटी धर्माల వృక్షము, इसका बीज रूप बाप है। कितनी वैरायटी है, हर एक धर्म वाले के फीचर्स न्यारे, फिर यहाँ भी एक की शक्ल ना मिले दूसरे से। అంటే మనిషి సృష్టి కదా, కానీ దీని బీజ రూపుడు ఎవరు, మళ్ళీ పరమాత్మ. ఎంత వెరైటీ ఉంది చూడు ప్రపంచంలో. ప్రతి ఒక్క ధర్మానికి చెందిన వాళ్ళ ఫీచర్స్ వేరే వేరేగా ఉంటాయి. ఇక్కడ కూడా ఒక మనిషి యొక్క ఫీచర్ ఇంకొక మనిషితో కలవదు. इवन कई लोग बोलते ट्विंस एक जैसे रहते हैं, लेकिन ट्विंस में भी बहुत सारे डिफरेंसेस रहते हैं కదా. అంటే వెరైటీ ధర్మాలు, వెరైటీ फीचर्स। यह भी ड्रामा बना हुआ है। कल्पवृक्ष की आयु 5000 वर्ष है। यह बाप ही समझाते हैं। मनुष्य एक्टर्स के यहाँ पाठ बजाने आते हैं। కల్పవృక్షం యొక్క ఆయుష్ కూడా 5000 సంవత్సరాలు. బాబానే అర్థం చేస్తారు. మనుషులు యాక్టర్స్ కదా, ఇక్కడ పాత్ర అభినయం చేయడానికి వస్తారు. यह मांडवा है, जैसे बाबा स्टेज को याद कर रहे हैं। मांडवा है रोशनी के लिए सूर्य चांद आदि है। डे लाइट सूर्य है, నైట్ లైట్ చంద్రమ है। ఇది పెద్ద స్టేజ్ అన్నమాట. ప్రకాశం ఇవ్వడానికి సూర్యుడు చంద్రుడు అందరూ ఉన్నారు. यह कोई देवता थोड़ी ही है, यह तो बत्तियां है, परंतु सर्विस करते हैं इसीलिए देवता कहते हैं। ఇక్కడేమి సూర్యుడు చంద్రుడు దేవతలు కాదు, లైట్స్ అంటున్నారు బాబా, అంతే. కానీ సేవ చేస్తారు కాబట్టి ఏం చెప్తారు, సూర్య దేవతాయ నమః, చంద్ర దేవతాయ నమః అని దేవతలుగా తయారు చేస్తారు. वास्तव में देवताएं कोई सर्विस नहीं करते हैं, सर्विस तो तुम बच्चे करते हो। ఎంత లాజిక్ పాయింట్ చూడండి. నిజంగా దేవతలు అసలు సేవనే చేయనివ్వరు. బాబు పిల్లలేదు, మీరు సేవ చేస్తున్నారు. बाप ओबीडियंट सर्वेंट है। बच्चे दुखी होते हैं तो बाप को तरस पड़ता है। बाप आए हैं समझाने, तुम बच्चों को फिर से 100 देवी देवता पद प्राप्त कराने आता। మరి బాబా ఎవరంట, మనందరికీ కూడా ఒబీడియంట్ సర్వెంట్. పిల్లలు దుఃఖి అయిపోతే బాబాకి చాలా దయ అనిపిస్తుంది. బాబా వచ్చారు అర్థం చేయించడానికి. మీరు మళ్ళీ తిరిగి దేవి దేవత పదవిని మీకు మళ్ళీ తిరిగి ప్రాప్తం చేయించడానికే బాబా వచ్చానంటున్నారు. चढ़ती कला उतरती कला हर चीज की होती है। पुरानी दुनिया को तमो प्रधान, नई दुनिया को सतो प्रधान कहा जाता है। ప్రతిదానికి పాల్ రైస్, పైకి ఎక్కుతూ ఉంటాం, మళ్ళీ కింద దిగుతూ ఉంటాం. మరి పాత ప్రపంచము కొత్త ప్రపంచము అంటున్నారు. పాత ప్రపంచం తమో ప్రధానం, కొత్త ప్రపంచం సతో ప్రధానం అని చెప్తారు. हर एक चीज नई सो पुरानी होती है। आत्मा कहती है यह शरीर भी तमो प्रधान पतित है। यह सत्युग में आत्मा और शरीर सतो प्रधान थे। माथा नहीं खपाते थे, आत्मा को अब ज्ञान मिला है। ప్రతిదీ అన్నమాట, ప్రతి వస్తువు. శరీరం కూడా ఒకప్పుడు పవిత్రంగా సతో ప్రధానంగా ఉండేది, కానీ ఇప్పుడు పతితంగా తమో ప్రధానంగా అయిపోయింది. సత్యుగంలో ఆత్మ శరీరం సతో ప్రధానంగా ఉండేవి. అక్కడ ఏ విషయంలో తలలు కొట్టుకునే విషయమే ఉండదు. మరి ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది. స్మృతి आई है हम 84 जन्म लेते हैं। यह राज बेहद का बाप समझाते हैं। दुख में बाप को ही पुकारते रहते, रहम करो हे दुख हरता सुख करता। भारत ही सबसे सुखी था ना, भारत जैसा पवित्र खंड और कोई हो नहीं सकता। अभी बाप तुम बच्चों की झोली अविनाशी ज्ञान रत्नों से भरते हैं। దుఃఖంలోనే అందరూ గుర్తు చేస్తారు, ఓ భగవంతుడా దయ చూపించండి, దుఃఖహర్త సుఖకర్త. మరి భారతదేశం అన్నిటికన్నా సుఖీగా ఉండేది. భారతదేశం లాంటి పవిత్ర ఖండం ఇది ఉండేదే కాదంటున్నారు బాబు. ఇప్పుడు మీరు భారతదేశం యొక్క ఒడిని,
అవినాశి జ్ఞాన రత్నాలతో నింపుతున్నారు. कभी ऐसा बाप देखा है? जैसा बाप, कैसा बाप के 21 जन्मों तक हमको अविनाशी ज्ञान रत्नों से अपनी झोली भर देते हैं. ఎప్పుడైనా ఇలాంటి తండ్రిని చూసారా? మీకు 21 జన్మల వరకు మీ యొక్క ఒడిని అవినాశి జ్ఞాన రత్నాలతో నింపేటటువంటి తండ్రిని. कभी ऐसा बाप देखा है? कहते हैं बच्चों, मैं तुम्हारे लिए वैकुंठ सौगात में लाया हूँ. तुम स्वर्गवासी थे, अब पतित नरकवासी बन पड़ी हो. ఎలాంటి తండ్రి అంట? బాబా మన గురించి ఏం తీసుకొచ్చారు? వైకుంఠాన్ని, అరచేతులు వైకుంఠాన్ని తీసుకొచ్చాను అంటున్నారు బహుమానంగా. మరి మీరే స్వర్గవాసిగా ఉండేవారు, ఇప్పుడు పతితులుగా నరకవాసులుగా తయారైపోయారు. पांडव पावन उनको कहा जाता है जो विकार में नहीं जाते. सत्युग में है संपूर्ण निर्विकारी, इस समय है संपूर्ण विकारी. పవిత్రమైన వారిని ఎవరిని అంటారు? ఎవరైతే వికారాల్లోకి వెళ్ళరు. మరి సత్యుగంలో సంపూర్ణ నిర్వికారులు, ఈ సమయంలో సంపూర్ణ వికారి ఆత్మలు. बाप कहते तुम भी संपूर्ण निर्विकारी थे, अब संपूर्ण विकारी बने हो, फिर संपूर्ण निर्विकारी देवता पद पाना है. क्या करना है पाने के लिए? बाप को याद करने చేయాలి. ఇప్పుడు మనం కూడా సంపూర్ణ నిర్వికారి. ఇప్పుడు నిర్వికారి అంటే మళ్ళీ ఆ స్థితిని పొందాలి అంటే బాబాని జ్ఞాపకం చేయండి. अक्षर देखो कितने अच्छे हैं. मन मना भव, मन मना भव ఎంత మంచి వర్డ్ అంటున్నారు బాబా. मुझे बाप को याद करो तो तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. मैं सर्वशक्तिवान हूँ ना, मुझे याद करो. బాబా తండ్రిని గుర్తు చేస్తే మీరు తమో ప్రధాన్ని సతో ప్రధానంగా అయిపోతారు. ఎందుకు? ఎందుకంటే బాబా ఎవరు? సర్వశక్తివంతుడు. అందుకే నన్ను గుర్తు చేయండి అంటున్నారు. याद को ही योगाग्नि कहा जाता है, जिससे तुम्हारे पाप दग्ध होंगे. స్మృతి, బాబాని గుర్తు చేయడాన్నే యోగాగ్ని అని చెప్తారు. దీంతో మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. तुम पवित्र बन जाएंगे, మీరే పవిత్రులుగా తయారవుతారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. ओम शांति. बाबा धन्यवाद. रूहानी पढ़ाई के नशे में रहना. बाबा क्या कहते हैं? पढ़ाई के नशे में रहना है. फर्स्ट पॉइंट దాని గురించి ఆత్మిక చదువు యొక్క నశలో ఉండాలి. रूहानी पढ़ाई के नशे में रहना है. बाप समान निरअहंकारी बनना है. బాబా సమానంగా निरहंकारुడుగా కావాలి. అది బాబాని కన్నా मैं तुम्हारा ओबीडिएंट सर्वेंट बन करके आया हूँ, तो हम भी बाप समान निरहंकार, किसी भी चीज के लिए अहंकार नहीं रखना है. బాబా సమానంగా నిరహంకారుడుగా కావాలి. పొజిషన్ ఆది का अहंकार नहीं रखना है. నేను ఈ ఆఫీసర్ని, నేను ఇందులో ఉన్నా, నేను అందులో ఉన్నా, మీ పొజిషన్ యొక్క అహంకారం ఉండకూడదు. పొజిషన్ యొక్క అహంకారము ఉండకూడదు. పొజిషన్ आदि का अहंकार नहीं रखना है. सेकंड पॉइंट, अपनी झोली ज्ञान रत्नों से भरनी है. మీ ఒడిని జ్ఞాన రత్నాలతో నింపుకోవాలి. अपनी झोली ज्ञान रत्नों से भरनी है. మీ ఒడిని జ్ఞాన రత్నాలతో నింపుకోవాలి. संपूर्ण निर्विकारी बन देवता पद पाना है. సంపూర్ణ నిర్వికారుడుగా అయ్యి దైవ పదవిని పొందాలి. దేవ పదవిని పొందాలి.
कभी भी मुरझाना नहीं है। ఇప్పుడు ముడుచుకొని పోకూడదు, ఇప్పుడు ముడుచుకొని పోకూడదు। आज का वरदान सर्व आत्माओं के पतित संकल्प व वृत्तियों को भस्म करने वाले, सर्वात्माओं के पतित संकल्प व वृत्तियों को भस्म करने वाले मास्टर ज्ञान सूर्य भव। అందరి ఆత్మల పతిత సంకల్పాలు లేదా వృత్తులను భస్మం చేసే మాస్టర్ జ్ఞాన సూర్యులుగా కండి। సర్వాత్మల పతిత సంకల్పాలు వృత్తులను భస్మం చేసే మాస్టర్ జ్ఞాన सूर्य का जैसे सूर्य क्या करता है, कीटाणुओं को भस्म कर देता, समाप्त कर देता, कीचड़ को जला देता है। ऐसे सभी आत्माओं के पतित संकल्प वृत्तियों को भी भस्म करने वाले मास्टर ज्ञान सूर्य भव। विस्तार, जैसे सूर्य अपनी किरणों से किचड़ा गंदगी के कीटाणु भस्म कर देता है, ऐसे जब आप मास्टर ज्ञान सूर्य बनकर कोई भी पतित आत्मा को देखेंगे तो उनका पतित संकल्प, पतित वृत्ति व दृष्टि भस्म हो जाएगी। బాబా ఏమంటున్నారు, ఎలా అయితే సూర్యుడు తన కిరణాలతో మురికిని లేకపోతే చెత్తని, మురికి యొక్క కీటాణువుల్ని సమాప్తం చేసేస్తారో, అలాగే ఎప్పుడైతే మీరు మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యి ఎటువంటి పతితాత్మనైనా సరే చూసారనుకోండి, వారి పతిత సంకల్పాలు, పతిత వృత్తి లేదా దృష్టి కూడా భస్మం అయిపోతుంది। पतित पावनी आत्मा पर पतित संकल्प वार नहीं कर सकता। लॉजिक बाबा बता रहे, मन एवरमु पतित पावनी आत्मा, बाबा पतित पावन तो हम भी मास्टर पतित पावन है ना। సో పతిత పావని ఆత్మల పైన పతిత సంకల్పాల యుద్ధము ఎవరు చేయలేరు, అంటే దాని ప్రభావం మన పైన పడలేదు। పతితాత్మయే పతిత పావనియోं पर बलिहार जाएगी। పతితాత్మలు పావనమైన పతిత పావని ఆత్మల పైన బలిహారమైపోతారు, బానిసలైపోతారు। इसके लिए माइट हाउस अर्थात मास्टर ज्ञान सूर्य स्थिति में सदा स्थित रहो। మన దీని కొరకు మీరు నేను మైట్ హౌస్ ని అంటే మాస్టర్ జ్ఞాన సూర్యుడిని అనే స్థితిలో సదా స్థితమై ఉండండి। జ్ఞాన సూర్య మాస్టర్ జ్ఞాన సూర్య अने स्थितिलो सदा स्थिति होंगे। स्लोगन, अपने धारणा स्वरूप से योगी जीवन का प्रभाव डालना। अपने धारणा स्वरूप से योगी जीवन का प्रभाव डालना यह बहुत बड़ी सेवा है। మీ ధారణ స్వరూపంతో అంటే మీరు ఆచరించే స్వరూపంతో, ఆచరణ యోగ్యంతో, ఆచరణ స్వరూపంతో మీ నిజ జీవితంలో యోగి జీవితం యొక్క ప్రభావాన్ని చూపించడమే చాలా పెద్ద సేవ। क्योंकि बाबा कई बार मुरलियों में भी कहते हैं ना, लोग आजकल सुनना नहीं चाहते, देखना चाहते। अब कितना अच्छा ज्ञान सुना, कितना अच्छे एग्जाम्पल दिए, वो सब बात में, पहले आप कैसे है, आपका जीवन पद्धति कैसे है, वो देख करके वो इंप्रेस होते हैं। మన కర్మలు అన్నమాట, మన నడవడికని బట్టి వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, కానీ మనం చెప్పేదాన్ని బట్టి కాదు। आज और कल दोनों दिन का स्वमान है, मैं सर्वस्व त्यागी आत्मा हूँ। और ब्राह्मणों का मुख्य संस्कार क्या है, सर्वस्व त्यागी। ये अव्यक्त मुरली 17/4/1969 కదా। మీరు స్వమానము, నేను సర్వస్వ త్యాగి ఆత్మను। అయితే 1969 17th ఏప్రిల్ మురళి బ్రాహ్మణుల ముఖ్య సంస్కారం ఏంటి? బ్రాహ్మణుల ముఖ్య సంస్కారము సర్వస్వ త్యాగి। సర్వస్వ త్యాగినే బ్రాహ్మణుల యొక్క మెయిన్ సంస్కారం అన్నమాట। సో ఈ మురళిని అందరూ కూడా చదవాలి, దీనిపైన అభ్యాసం అనేది చేయాలి। मुरली बहुत छोटी है लेकिन बहुत पावरफुल है।
చాలా చిన్నగా ఉంది కానీ చాలా పవర్ఫుల్ గా ఉంది అనమాట. చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఆల్రెడీ నేను పెట్టాను అందరికి, అందరూ కూడా చదవండి. मम्मा की धारणाएं आज 9th पॉइंट। मातेश्वरी जगदम्बा सरस्वती तपस्वी जीवन के लिए अव्यक्त इशारे। जैसे स्थूल एक्सरसाइज से तन तंदुरुस्त रहता है, ऐसे चलते फिरते अपने 5 स्वरूपों में जाने की एक्सरसाइज करते रहो। స్థూలమైన ఎక్సర్సైజ్ ఏం చేస్తుంది, శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఎలా అయితే ఉంచుతుందో అలా మీరు ఏం చేయాలంటే నడుస్తూ తిరుగుతూ మీ పంచస్వరూపాల యొక్క ఎక్సర్సైజ్. పంచస్వరూపం బాబా చేస్తారు కదా, బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో ఈ పంచస్వరూపాల యొక్క ఎక్సర్సైజ్ ని చేస్తూ ఉంటుంది. जब ब्राह्मण शब्द याद आए तो ब्राह्मण जीवन के अनुभव में आ जाओ। शूद्र ने फरिश्ता. సో ఎప్పుడైతే బ్రాహ్మణ శబ్దం గుర్తొస్తుందో అప్పుడు బ్రాహ్మణ జీవితం యొక్క అనుభవంలోకి రండి. ఫరిష్తా శబ్ద కహో తో ఫరిష్తా బన్ జాओ. అంటే ఏ శబ్దాలు మీరు వాడుతూ ఉంటారో, ఏ అభ్యాసం మీరు చేస్తూ ఉంటారో ఆ స్వరూపంలోకి వచ్చేసాయి. బ్రాహ్మణ అంటే సంగమికి బ్రాహ్మణ స్వరూపం గుర్తు తెచ్చుకోండి. फरिश्ता అనగానే फरिश्ता स्वरूप गुर्त తెచ్చుకోండి. तो सारे दिन में यह मन की ड्रिल करो। शरीर की ड्रिल तो शरीर के तंदुरुस्ती के लिए करते रहो, लेकिन साथ साथ मन की एक्सरसाइज बार बार करो। शरीर की ड्रिल तो शरीर के तंदुरुस्ती के लिए करते रहो, लेकिन साथ साथ मन की एक्सरसाइज बार बार करो. అయితే శారీరకమైన ఎక్సర్సైజ్ ఏం చేస్తారు, శరీరం హెల్తీగా ఉండడానికి, శరీరము ఆరోగ్యవంతంగా ఉండడానికి చేస్తూ ఉంటారు. అయితే చేస్తూ ఉండండి, కానీ దాంతో పాటుగా మనసు యొక్క ఎక్సర్సైజ్ కూడా పదే పదే చేస్తూ ఉంటుంది. मातेश्वरी जी के जीवन की मुख्य धारणाएं। मम्मा पॉइंट। मम्मा का चित्त बिल्कुल साफ था. చిత్ అంటే మనసు. మమ్మ యొక్క మనసు చాలా అన్నమాట స్వచ్ఛంగా, చాలా పవిత్రంగా ఉండేది. वह हर बच्चे की बात दिल में ऐसे समा लेती थी जैसे कोई बात हुई ही नहीं. మమ్మ తన యొక్క మనసులో ప్రతి ఒక్క పిల్లాడి యొక్క విషయం ఎలా సమాయించుకునేవారంటే అసలు ఏ విషయము జరగలేదు. మన कोई अगर उनके अंदर कोई कमी है, कमजोरी है, आकर के मम्मा से डिस्कस किया, मम्मा ऐसे ऐसे क्या ला रहे, ऐसे ऐसे है, तो मम्मा कभी किसी से शेयर नहीं करती थी. ఎప్పుడైనా ఎవరైనా పిల్లలు వెళ్ళి మాకు ఇలాంటి లోపం ఉంది, మాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మరి దీని పరిష్కారం ఏదైనా విషయంలో మమ్మకు ఏదైనా విషయం చెప్తే మమ్మ సమాయించుకునేవారు అనమాట. ఎప్పుడు ఆ విషయం ఎవరికి చెప్పేవారు కాదు. हर एक की कमी कमजोरी को अंदर समा लेना और उसको स्नेह की शक्ति से चेंज कर देना. किसी का भी अवगुण चित्त पर ना रहे, इसमें मम्मा के समान बनना है. तो आज हमारा होमवर्क क्या है, किसी को भी हर एक की कमी कमजोरी को अंदर समा लेना. అందరం ఎవరం సంపూర్ణమైపోలేదు కదా, ప్రతి ఒక్కరిలో ఏవో ఒక లోపాలు ఉండిపోయి ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరి బలహీనతల్ని ఏం చేయాలి, చూస్తూ కూడా చూడకూడదు, అంటే సమయం చేసుకోవాలి. అంటే వాటిని స్నేహం యొక్క శక్తితో పరివర్తన చేయండి. మీరు ఎంత స్నేహాన్ని ఇస్తూ ఉంటే వాళ్ళు అందులో పరివర్తన తీసుకురాగలుగుతారు. దాంట్లో పరివర్తన చేయండి. ఎవరి యొక్క అవగుణాలని మీ మనసు పైన పెట్టుకోకండి, దీంట్లో మమ్మ సమానంగా సాగాలి. ఎవరి అవగుణాన్ని చూడకూడదు, చూసినా మీ మనసులో ధారణ అనేది జరగకుండా మమ్మ సమానంగా. మమ్మ ఎవరి అవగుణాలను చూసేది కాదనమాట. చూస్తే ఏదైతే చూస్తామో అది మనం కూడా నేర్చుకుంటాం.
అందుకే మమ్మ సమానంగా తయారు కావాలి. अमृत वेला शक्तिशाली स्मृति में रहने के लिए कल का ही पॉइंट का कंटिन्यूशन है. 3 बिंदुओं का तिलक. 3 బిందువుల యొక్క తిలకం పెట్టుకోండి అని చెప్పారు కదా. సో సర్టిఫికేట్ గురించి బాగా చెప్పాను కదా. एक आत्मा बिंदु, परमात्मा बिंदु, तीसरा ड्रामा में जो हुआ सो बिंदु, फुल स्टॉप. तो उसमें दूसरा पॉइंट है, बाप दादा सदा कहते हैं कि अमृत वेले सदा 3 बिंदुओं का तिलक लगाओ. బాప్ దాదా సదా ఎప్పుడు చెప్తూ ఉంటారు, అమృత వేళ మీరు 3 బిందువుల తిలకాన్ని పెట్టుకోండి. आपी बिंदी, पापी बिंदी और जो हो गया, जो हो रहा है, नथिंग न्यू, तो फुल स्टॉप की बिंदी. ఆత్మ బింది, శివబాబా బిందు, అలాగే ఏదైతే జరిగిపోయిందో డ్రామాలో అదంతా ఫుల్ స్టాప్ అయిపోయింది बिंदु. या 3 बिंदी का तिलक अर्थात स्मृति का तिलक मस्तक स्मृति का स्थान है, इसलिए तिलक मस्तक पर ही लगाते. 3 బిందువుల యొక్క తిలకం అన్నమాట. మస్తకం అంటే ఫేస్ చూస్తేనే స్మృతి, స్మృతికి తిలకము బిందు. కాబట్టి స్మృతి యొక్క తిలకాన్ని ఏం చేస్తారు, మస్తకంలో పెట్టుకుంటారు. 3 बिंदियों का तिलक लगाना अर्थात स्मृति में रखना, फिर सारा दिन अचल अड़ोल रहेंगे. 3 బిందువుల యొక్క స్మృతి తిలకం పెట్టుకోవడం అంటే ఏంటి, గుర్తుంచుకోవాలన్నమాట రోజంతా. ఆత్మ బిందు, పరమాత్మ బిందు, డ్రామా జరిగిపోయింది బిందు. అయితే ఈ 3 యొక్క బిందువులు గుర్తుంచుకోవడము అంటే స్థిరంగా ఉంటారు, రోజంతా అచంచలంగా అడవులంగా ఉంటారు. 3 బిందువుల స్మృతి ఉంటే यह क्यों क्या ही हलचल है, तो अचल रहने का साधन है अमृत वेले 3 बिंदुओं का तिलक लगाओ. ఎందుకు, ఏంటి ఇలాంటి ప్రశ్నలు రావడం ఏంటి, అలజడిలోకి రావడానికి సాధనం. కాబట్టి 3 బిందువుల యొక్క తిలకాన్ని పెట్టుకోండి. యహ భూలో నహి, అమృత వేళనే పెట్టేసుకోండి అంటున్నారు బాబు, మర్చిపోకండి. जिस समय कोई बात होती है उस समय फुल स्टॉप लगाओ. అప్పుడేమవుతుంది, ఇప్పుడు ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది, ఏదైనా విషయం జరిగింది, అప్పటికప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ऐसे नहीं कि याद था लेकिन उस समय भूल गया. బాబా చెప్పారు గుర్తుంది కానీ కాదంటున్నారు, అదే సమయంలో మీరు ఫుల్ స్టాప్ పెట్టేసేయండి, మర్చిపోకండి. गाड़ी में यदि समय पर ब्रेक ना लगे तो फायदा होगा या नुकसान. మీరు గాడి నడిపిస్తున్నారు, మరి బ్రేక్ ఇక్కడ వేసారు, అక్కడ ఆగకపోతే ఏమవుతుంది, లాభమా నష్టమా. తో సమయం पर ఫుల్ స్టాప్ लगाओ. అలాగే ఇక్కడ కూడా నేను అనుకున్న ఇప్పుడు ఈ సమయంలో మాట్లాడుకుంటూ ఫుల్ స్టాప్ ఫినిష్, సమయానుసారంగా బ్రేక్ ని పెట్టుకోండి, ఫుల్ స్టాప్ పెట్టండి. నథింగ్ న్యూ, होना था, हो रहा है और साक्षी होकर के देखकर आगे बढ़ते चलो. అండర్లైన్ చేసుకోండి, ఏంటి, నథింగ్ న్యూ, ఏమీ కొత్తగా జరగడం లేదు. ఏది జరిగేదో అదే ఇప్పుడు జరుగుతోంది. డ్రామాని సాక్షిగా ఉంటూ చూస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. तो त्रिकालदर्शी अर्थात आदि मध्यांत तीनों को जान, जैसा समय वैसा अपने को सदा सेफ रख सके. మరి త్రికాలదర్శి అంటే ఏంటి, 3 కాలాలు, ఆది మధ్యంతా 3 కాలాలని తెలుసుకుని ఎలా సమయము ఎలాగ మిమ్మల్ని మీరు సదా సేఫ్ పెట్టుకోగలరో తెలుసుకొని అలా సేఫ్ గా పెట్టుకోండి. ऐसे नहीं कहो कि यह समस्या बहुत बड़ी थी ना, छोटी होती तो मैं पास हो जाती, लेकिन समस्या बहुत बड़ी थी. ఇలా అంటండి, ఆ సమస్య చాలా పెద్దది కదా, చిన్న సమస్య అయితే నేను దాటిస్తుండేనేమో, కానీ సమస్య చాలా పెద్దగా ఉంది కదా, అందుకని నా వల్ల కాలేదు అలా అనుకోకండి. कितनी भी बड़ी समस्या है लेकिन आप तो मास्टर सर्वशक्तिवान हो ना. బాబా మన టైటిల్ గుర్తు తెప్పిస్తున్నారు, పెద్ద సమస్యనే కానండి, కానీ మీరెవరు, మాస్టర్ సర్వశక్తివంతుడు కదా. तो बड़े हुए ना, बड़े के आगे समस्या नहीं है लेकिन खेल है. మరి మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, మరి మీ ముందు సమస్యగా ఉండదన్నమాట, ఒక ఆటలాగా ఉంటుంది. इसको कहा जाता है त्रिकालदर्शी. त्रिकालदर्शी आत्मा सदा ही निश्चिंत रहती है क्योंकि उसे
నిశ్చయ హే కి హమారే విజయ్ హుయి హీ పడి. మరి దీన్ని అంటారు త్రికాలదర్శి అని చెప్పేసి. త్రికాలదర్శి ఆత్మ ఎప్పుడు నిశ్చింతగా ఉంటుంది. ఎందుకంటే నిశ్చయం ఉంది, కంపల్సరీ మేమే విజయులుగా అయ్యి తీరుతాము. रोज अमृत वेले इस त्रिस्मृति स्वरूप के अविनाशी तिलक को चढ़ करो तो माया सारे दिन में मिटाने की हिम्मत नहीं रख सकेगी. రోజు అమృత వేలించాలి. త్రిస్మృతి, 3 స్మృతులు ఏంటి? నేను ఆత్మ బిందు, పరమాత్మ, డ్రామా మే మూడు అవినాశి తిలకాన్ని చెక్ చేసుకోండి. అప్పుడు రోజు మాయ ఈ తిలకాన్ని చెరపడానికి ప్రయత్నించిన ధైర్యం కూడా చేయలేదు. ఈ స్మృతి స్వరూప అర్థాత్ సర్వ సమర్థ స్వరూపం. 3 బిందువుల యొక్క స్మృతి స్వరూపం అంటే అర్థం ఏంటి? సర్వ సమర్థ స్వరూపము. यह समर्थ का तिलक है, समर्थ के आगे माया के व्यर्थ रूप समाप्त हो जाते हैं. ఈ సమర్థత యొక్క తిలకము మరి సమర్థ స్వరూపం ముందు మాయ యొక్క వ్యర్థ రూపము సమాప్తం అయిపోతుంది. माया के 5 रूप दासियों के रूप में हो जाएंगे, परिवर्तन रूप दिखाई देगा. మాయ యొక్క పంచరూపాలు కామ క్రోధ లోభ వికారాలు కదా. స్త్రీలో పంచవికారాలు, పురుషుల్లో పంచవికారం, మొత్తం 10 అన్నమాట. ఈ 10 వికారాలు అంటే ఈ 5 స్వరూపాలు కూడా మీకు దాసీలుగా అయిపోతాయి. పరివర్తన రూపం అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. 2 నిమిషాలు.